హలో వ్యూయర్స్, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. రామాలయం దర్శించుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇంకా వినాయకుడి గుడికి అయితే వచ్చాము. అసలు నార్మల్లీ వినాయకుడి గుడికి ఫ్రంట్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కువ జనాలు వస్తారని చెప్పేసి వేరే సైడ్ నుంచి అయితే లోపలికి పంపించారు. దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి మేము అమ్మోరు వేప చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ దండం పెట్టుకున్నాము. ఇంకా మా అత్తమ్మ అయితే యష్కి నాకు బొట్టు అయితే పెట్టేసింది. అంతా మంచి జరగాలని కోరుకొని ఇంకా అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు నార్మల్లీ కానీ ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చారు. అసలు ఎప్పుడూ నేను ఇంత దూరం నుంచి వెళ్ళలేదు, అట్లా తిప్పేశారు. చాలామంది ఉన్నారు. నడవటం కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాము. అక్కడ అసలైన గుడి ఉంటుంది. ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఇట్లా అయితే వాళ్ళు పూజలు అయితే చేశారు. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని మేమైతే ఇంకా కూర్చున్నాము కొంచెంసేపు. అంటే దేవుణ్ణి దర్శించుకున్నాక గుళ్ళో కొంచెంసేపు అయినా కూర్చోవాలని అంటారు కదా. ఇంకా మా అత్తమ్మ, నేను, మా యశ్రీ ఇంకా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా అయితే కిందకి వెళ్ళిపోయి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఎప్పుడు మన ఇంట్లో వండుకున్నా సరే అంత టేస్ట్గా ఉండదు, కానీ దేవుడి గుళ్ళో ప్రసాదం అంత టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిద్దా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.